సభాధ్యక్షులు టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు అశోక్ కుమార్ గారు, ప్రధాన కార్యదర్శి నర్సిరెడ్డి గారు, సుదీర్ఘకాలం ప్రజాప్రతినిధిగా అసెంబ్లీలో తన వాగ్దాటి ద్వారా ప్రజల సమస్యల్ని విన్నవించి 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి కూడా నేటికి సాదాసీదా వ్యక్తిగా ఉంటున్న నిఖార్సైన ప్రజానాయకుడు ఫైటర్స్ అదే 5 పర్యాయాలు నిఖార్సైన ప్రజానాయకుడిగా ఉన్న గుమ్మడి నర్సయ్య గారు, తన పాటల్ని ఫిరంగిలాగా చేసి ప్రభుత్వాలపై పేల్చే మన గర్జన విమలక్క, ప్రజా గర్జన విమలక్క, వేదిక మీద ఉన్న ఇతర టీపీటీఎఫ్ నాయకులు, ఈ మహాసభకు హాజరైన ఉపాధ్యాయులందరికీ విజ్ఞాన అభినందనలు. మిత్రులారా, హక్కులకై బాధ్యతలకై నిలబడు, హక్కులకై కలబడు అనే నినాదంతో చాలామందికి హక్కులు గుర్తుంటాయి, కానీ సమాజం పట్ల ప్రజల పట్ల బాధ్యత గుర్తుండదు. మొట్టమొదట బాధ్యత అని చెప్పి ఆ తర్వాత హక్కులు చెప్తున్న ఒక విలక్షణమైన సంస్థగా టీపీటీఎఫ్ ఉపాధ్యాయులందరినీ కదిలిస్తున్నందుకు మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ, టీపీటీఎఫ్ రాష్ట్ర మహాసభలు విజయవంతంగా జరగాలని, ఈ మహాసభలు తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే నిర్ణయాల్ని చేస్తుందని ఆశిస్తూ, కేవలం ఉపాధ్యాయుల సమస్యలకు మాత్రమే పరిమితం కాకుండా, ఉపాధ్యాయుల సమస్యలు చాలా ప్రధానమైనవి. చదువు చెప్పే పంతులమ్మలకి సమస్యలుంటే చదువు కూడా అదే విధంగా ఉంటుంది. కాబట్టి ఈ సమస్యల పరిష్కారం కావాలని కోరుకుంటూనే వాటికి సంబంధించిన చర్చలతో పాటు బాధ్యతాయుతమైన సంస్థ కాబట్టి మీరు తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థి రంగం ఎదుర్కొంటున్న సంక్షోభం గురించి అనేక అంశాల మీద చర్చ చేస్తూ ఉన్నారు. మీ సావనీర్లో కూడా ఆ అంశాల గురించి అనేక విషయాలు అనేక మంది మేధావులు పొందుపరిచారు. కాబట్టి వాటి అనుగుణంగా ఇక్కడ జరిగే తీర్మానాలు తెలంగాణ రాష్ట్ర విద్యారంగానికి ఒక మంచి భవిష్యత్తుని వేయడానికి తోడ్పడతాయని ఆశిస్తున్నాం. నేడు భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా మానవ సమాజం ఎదుర్కొంటున్న అత్యంత కీలకమైన సంక్షోభం ఏదైనా ఉందంటే అది మొత్తం ప్రపంచమంతా కేంద్రీకరిస్తున్న అంశం సైన్స్ ఇల్లిటరసీ. ఒకప్పుడు మనందరం 1990 దశకంలో నేను ఉపాధ్యాయులతో కూడా కలిసి పనిచేసిన ఒక దశాబ్ద కాలం పాటు ప్రజలందరికీ, చదువు రాని వాళ్ళందరికీ అక్షరాలు నేర్పాలని ఆ రోజు మన నినాదం ఏముండేదంటే త్రిగుల రీడింగ్, రైటింగ్, ఆర్థమెటిక్ అన్నాం. కానీ ఈరోజు ప్రపంచం ఏమంటా ఉంది, లిటరసీ దగ్గర ఆగిపోవడం కాదు, సైన్స్ లిటరసీ అనేది చాలా ముఖ్యమని చెప్పింది. ఎందుకని ఏనాడు కూడా గత ఏ తరానికి లేని ఏ మానవ సమాజానికి లేని ఈనాటి తరానికి ఉన్న ఒక అవకాశం సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంతగా ఎదిగిపోయిందంటే అది మన జీవితంలో భాగస్వామ్యం అవడమే కాకుండా ఇట్ హస్ బికమ్ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ ఆల్సో. మన శరీరంలో కూడా భాగమైపోయిన పరిస్థితి. ఈరోజు ఏ టెక్నాలజీ లేకుండా మనం బ్రతకలేని పరిస్థితి, సైన్స్ లేకుండా ఒక్క నిమిషం కూడా మనం బ్రతకలేని పరిస్థితి. ఈ విధంగా టెక్నాలజీ మన జీవితంలో భాగమైపోయిన తర్వాత చూడండి, నా కళ్ళు కొంత లోపం వస్తే వెంటనే ఇది ఎక్కింది నా దగ్గరికి. మిగతా ఏ జీవజాతికి లేనిది బట్టలు మన ఒంటి మీదకి వచ్చినాయి, వాచ్ వచ్చి చేరింది, గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకోవాలని మీరు అందరూ మాకు పాఠాలు నేర్పారు. కానీ 100 సార్లు కొట్టుకుంటే లేదా 40 సార్లు కొట్టుకుంటే ఏం చేయాలో నేర్పలేదు. దానికి కూడా ఫ్యాన్ రెగ్యులేట్ చేసినట్టు రెగ్యులేటర్ పేస్ మేకర్లు వచ్చి గుండెకు పెట్టి 2 కరెంట్ వైర్లు తీసుకొచ్చి పెడుతున్న సందర్భం. ఇంట్లో వంటకి ప్రతిదానికి మిషనరీ వచ్చి చేరిన సందర్భం. ఈ సందర్భంలో టెక్నాలజీ ఇంత అభివృద్ధి చెందిన తరుణంలో ఇది ఒకవైపు విధ్వంసానికి దారి తీస్తూ ఉంటే, మరొక వైపు ఈ టెక్నాలజీ అభివృద్ధి చెందిన టెక్నాలజీయే మొత్తం సమాజానికి లేదా మానవాళి ఎదుర్కొంటున్న సమస్యలకి ఇదే కారణం. కాబట్టి ఇది లేకుండా ఉంటే హాయిగా అయిపోతుంది, మళ్ళా వెనకటి కాలం పోదామంటున్నారు. సైన్స్ లిటరసీని పెంచాలని ప్రపంచమంతా ప్రయత్నం చేస్తూ ఉంటే సైన్స్ ఇల్లిటరేట్స్ని తయారు చేయడం అనేది ఈరోజు భారతదేశంలో మన పాలకులు ఒక పెద్ద ప్రధాన కర్తవ్యంగా దాన్ని నెరవేరుస్తూ ఉన్నారు, దాన్ని వెంట పడతా ఉన్నారు.
దానికి ఏం చెప్తా ఉన్నారు? ఎస్, మెడికల్ మాఫియా ఉంది. మెడికల్ మాఫియా కార్పొరేట్ చేతుల్లో మందులు. మీరు ఎప్పుడైతే ఐడిపిఎల్ లాంటి కంపెనీలను మూసివేసి ప్రైవేటు కంపెనీలకి మీరు మొత్తం మందులు అప్పచెప్పారో మందుల మాయాజాలం నడుస్తుంది. కానీ ఆ మందుల మాయాజాలానికి కారణం సైన్స్ అండ్ టెక్నాలజీ కాదే, ఆ కార్పొరేట్ కంపెనీల దోపిడీ దానికి కారణం కదా. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీని మీరు వాళ్ళకి అప్పచెప్పి ఫార్మా కంపెనీల చేతుల్లో ప్రజల ఆరోగ్యాన్ని పెట్టి, కార్పొరేట్ ఆసుపత్రుల చేతుల్లో ప్రజల ఆరోగ్యాన్ని పెట్టి ఇప్పుడు ఏమంటున్నారు? ఆరోగ్యాన్ని వాళ్ళు దోచుకుంటున్నారు. కాబట్టి మనం మళ్ళా పోయి ఆవు మూత్రాలు తాగి రోగాలు తగ్గించుకుందాం, క్యాన్సర్ తగ్గించుకుందాం అంటే మళ్ళా వెనకటి కాలానికి వెళ్దాం. వెనకడితే మహా గొప్పది అని చెప్పే స్థితికి మనతో చెప్పించే వాళ్ళు చెప్పడం కాదు, మనం కూడా అరే ఇదంతా నిజంగానే టెక్నాలజీ, అబ్బో ఇదంతా మనకేదో నష్టం చేస్తా ఉంది, మనం కూడా వెనకటి కాలానికి పోదాము అనే రకంగా మనల్ని తీసుకెళ్ళడానికి యోగాల పేరుతో యోగా డే మనందరినీ టీచర్లను కూడా చేపిస్తా ఉన్నారుగా, మనం కూడా పిల్లలతో చేపిస్తా ఉన్నాం కదా. ఏం చేస్తాయి యోగా? ఏం చేస్తుంది ఆవుమూత్రం? ఎలా రోగాల్ని తగ్గిస్తుంది? మూత్రం అంటే మీరు మాకు చెప్పిన పాఠాలేంటి? మీరు మాకు చెప్పిన పాఠాలు నేను మూత్రం తాగడం, మూత్రం రావడం అంటే నా శరీరం నేను తీసుకున్న ఆహారం, నేను తీసుకున్న ద్రవ పదార్థం కానీ ఘన పదార్థాలు కానీ నా శరీరంలోకి వెళ్ళిన తర్వాత నాకు అవసరమైన వాటినన్నిటిని వాడుకొని మిగిలిన వ్యర్థ పదార్థాలు చెమట రూపంలో కానీ మలం రూపంలో కానీ మూత్రం రూపంలో కానీ బయటికి వెళ్తాయని మీరు చెప్పారు. ఈ వ్యర్థ పదార్థాలు బయటికి వెళ్ళి మళ్ళా నేను తాగితే రోగం ఎట్లా తగ్గిస్తుంది? అది మీరు ఎప్పుడు మాకు నేర్పలేదే. కానీ మన జీవితంలో చాలా మంది టీచర్లు, నేను టీపీటీఎఫ్ వాళ్ళు ఇది చేస్తారని నేను అన్ను, మిగతా అభ్యుదయ సంస్థలు యూటీఎఫ్ లేదా మన డిటిఎఫ్ లాంటి సంస్థల్లో ఉన్న వాళ్ళు చేస్తున్నారని నేను అన్నాను. కానీ మిమ్మల్ని అంత బదనాం చేయను. కానీ చాలా మంది మీ చుట్టూ ఉండే టీచర్లు ఎలా ఉన్నారో మీకు తెలుసు కదా. ఈ మధ్య వీడియోలు వస్తూ ఉన్నాయి, ఆవు పేడ ఇట్లా పెట్టుకొని తిని అది స్టైల్గా పెడతా ఉన్నారు. ఇక పేడ తిని మూత్రం తాగే కాలంలోకి మనల్ని తీసుకెళ్తా ఉంటే ఇక సైన్స్ గురించి, సైన్స్ లిటరసీ గురించి ఇక మాట్లాడే పరిస్థితి ఉందా? ఇది ఎవరు చేస్తూ ఉన్నారు? పాలకులు చేస్తూ ఉన్నారు. ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నారు, ఒక కుట్రపూరితంగా చేస్తున్నారు. ఎలా చేస్తున్నారు? కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో, మీరు అందరూ కౌటిల్యుడు అర్థశాస్త్రం అంటే ఏమనుకుంటాం మనం? ఏదో ఎకనామిక్స్ గురించి బ్రహ్మాండంగా అమర్త్యసేన్లాగా వివరించాడేమో అనుకుంటాం. కానీ ఆ కౌటిల్యుడి అర్థశాస్త్రమే ఈ దేశంలో బ్రాహ్మణీ వ్యవస్థ పన్నిన అత్యంత కుట్రపూరితమైన వ్యవస్థ, అత్యంత కుట్రపూరితమైన గ్రంథం అది. కుల వ్యవస్థని ప్రమోట్ చేసుకోవడానికి, సమాజంలో మూఢనమ్మకాలను పెంపొందించుకోవడానికి రాయబడిన అనేక గ్రంథాలన్నీ. మనం మనుస్మృతి ఒకటే మాట్లాడతాం, మనుస్మృతి ఒకటి కాదు. ఆ పేరుతో, ఆ మనుధర్మం అనే దాని పేరుతో రాయబడిన గ్రంథాలన్నీ అవే. కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో ఏం చెప్తాడు? పాలకులు మూఢనమ్మకాలు నమ్మినా నమ్మకపోయినా, రాజు మూఢనమ్మకాలు నమ్మినా నమ్మకపోయినా ప్రజల్లో మూఢనమ్మకాలు పెంపొందించాలంటాడు. ఎందుకని? ప్రజలు గనక చైతన్యవంతులైతే, ప్రజలు గనక ఆలోచించడం మొదలు పెడితే, ప్రజల మెదడు పనిచేయడం మొదలు పెడితే రాజు అధికార పీఠాలు నిలబడవు, మిమ్మల్ని ప్రశ్నించి తీరుతారు. కాబట్టి మూఢనమ్మకాలు ప్రజల్లో ఉంచేటట్టు చూడాలి అని. అందుకనే ఈనాటి పాలకులు, పార్టీ ఏది అధికారంలో ఉన్నా, రెండు రకాల మత్తులో ప్రజల్ని ఉంచుతారు, ముఖ్యంగా యువతను ఉంచుతారు. ఒకటి మతం, మూఢనమ్మకాల మత్తు. రెండోటి మద్యం, పబ్బు, క్లబ్బుల మత్తు. అటు వెళ్ళిన యువత నిర్వీర్యమైపోయి, వాళ్ళ మేధస్సు మొత్తం మెదళ్ళన్నీ నిర్వీర్యమైపోయి మేధో వికాసం లేకుండా చైతన్య రాహిత్యమైన స్థితిలోకి పడిపోతారు. ఏ విధమైన చైతన్య రాహిత్యం? శ్రీశ్రీ అంటాడు, కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు, తాతగారి బామ్మగారి భావాలకి దాసులు, నేటి నిజం చూడలేని కీటక సన్యాసులు అంటున్నాడు. ఈ నేటి నిజం చూడలేని కీటక సన్యాసుల్ని తయారు చేయడమే నేడు పాలకులు తమ కర్తవ్యంగా, తమ బాధ్యతగా గుర్తెరిగి అదే పని వాళ్ళు చేస్తున్నారు తప్ప ప్రజల్ని చైతన్యం చేసే, మేధో వికాసం జరిపే కార్యక్రమాలు మాత్రం నిర్వహించడం లేదు. ఎందుకని? 104 సంవత్సరాల చరిత్ర కలిగిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ లో ఏ విధమైన చర్చలు జరగాలి? భారతదేశ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకి, విద్యారంగం ఎదుర్కొంటున్న సమస్యలకి, ఆరోగ్య రంగం ఎదుర్కొంటున్న సమస్యలకి, ఇలాంటి సమాజం ఎదుర్కొంటున్న సమస్యలకి సైంటిస్టులు, మేధావులు,
సైన్స్ చదువుకున్న వాళ్ళు ఈ విజ్ఞానం దగ్గర, ఈ సైన్స్ దగ్గర ఏ విధమైన పరిష్కారాలు ఉన్నాయి, మనం ఏ విధంగా వీటికి పరిష్కారాలు చూపెట్టగలం, భారతదేశం అభివృద్ధి చెందడానికి కావాల్సిన మార్గాలు ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ దగ్గర ఏమున్నాయని మొత్తం దేశంలో ఉండే సైంటిఫిక్ కమ్యూనిటీ మేధావులందరూ చర్చించాల్సిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ఏం చర్చిస్తుంది? వినాయకుడికి తలను తీసి తలను పెట్టిన ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆ రోజుల్లోనే భారతదేశంలో ఉంది. ఈ రోజు చేస్తే ఎవడొద్దన్నాడు? ఎందుకు మీరు మీ వేదాలని చదివి, మీ పురాణాలని చదివి ఈరోజు మారిస్తే దేశమే మిగతా దేశాలన్నీ మన చుట్టూ వస్తాయి కదా, మన దగ్గరికి వస్తాయి కదా, ఎవరు చేయొద్దన్నారు? ఈజ్ ఇట్ పాసిబుల్? సాధ్యమవుతుందా? ఒక జంతువు తల, అది కూడా ఏనుగు లాంటి జంతువు తల ఒక మనిషికి పెట్టడం సాధ్యమవుతుందా? చేసి చూపెట్టండి, ఎవరు వద్దన్నారు? రాకెట్ టెక్నాలజీ మాకు అప్పుడెప్పుడో భరద్వాజ మహర్షి రాసిన కాలంలోనే ఉంది, ఇప్పుడు ఎగిరేయండి, ఎవరు వద్దన్నారు? చంద్రయానికి అన్ని 100 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టాలా? అసలు నేను ఒక దగ్గర అన్నా, అయ్యా ఎందుకయ్యా ఇదంత కష్టమో, ఆ సైంటిస్టులు అంతెందుకు కష్టపడాలి? బాగా సైన్స్ చదివిన పండితోత్తములందరూ, సంస్కృతం చదివిన పండితోత్తములందరూ ఉన్నారు కదా, సంస్కృతం చదివిన వాళ్ళు, మీరందరూ గ్రంథాలను చదివి ఆ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ లో చెప్తాడు ఒక ఆయన వచ్చి, ఇంటర్ ప్లానెటరీ వెహికల్స్, ఒక ప్లానెట్ నుంచి ఇంకో ప్లానెట్ పోయే వెహికల్స్ ఆ రోజుల్లోనే ఉన్నాయి, మా రామాయణంలో ఉన్నాయి, ఇప్పుడు తయారు చేయి, ఎవరు వద్దన్నారు? తయారు చేసి ఇంటర్ ప్లానెటరీ వెహికల్ తయారు చేసి చంద్రమండలం మీదకి అమెరికా వాళ్ళు నా పెన్సింగ్ అది మన నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ను పంపి అక్కడ దింపారట. ఈ రోజు దాకా ఎవరు దింపలేదు మార్స్ మీదకి. ఆ మోడీ గారిని తీసుకెళ్లి అక్కడ దింపవయ్యా, మేము వద్దన్నామా? అక్కడ పోయి భారతదేశం ప్రకటించమనండి, మేము వద్దన్నామా? ఆర్ వి స్టాప్ ఇట్? ఎవరు చేయొద్దన్నారు. ఇంకేమన్నా మాట్లాడితే మా గ్రంథాలన్నీ ఎత్తుకెళ్ళి వాళ్ళు బాగుపడ్డారు. అరే వాడికి సంస్కృతం ఎవడు నేర్పిండు? సంస్కృతం అంటే మీ సొత్తు కదా, బ్రాహ్మణుల సొత్తు కదా. మరి వాళ్ళంతా చేస్తే మీరు చదువుకొని మీరు సంస్కృతం అంత ఎందుకు? మీకు రాదని చెప్పాడో రాదు, మాకెందుకు? మానెత్తిన మళ్ళీ సంస్కృతం రుద్దాలని ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు? మీరు చదివి చెయ్యండి, ఎవరు చేయొద్దు అన్నారు? వద్దన్నామా? మనం ఎవరన్నా ఆపామా? మిత్రులారా, మనం చాలా లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. మేమేదైనా మాట్లాడితే, ఒకరోజు ఒక ఆయన అన్నాడు, ఒక స్వామీజీ పరిపూర్ణానంద స్వామి కూర్చొని లైవ్లో నేను మాట్లాడుతుండగానే ఓ డిబేట్ మా కత్తి మహేష్ మాట అన్నాడని, రాముడి మీద ఏదో చర్చ జరుగుతా అంటే నేను మాట్లాడుతున్నా, ఈ విదేశాల నుంచి వచ్చిన ఈ నాస్తికత్వం అంతా, ఈ హేతువాదం అంతా మన దేశాన్ని, మన దేశ సంస్కృతిని నాశనం. నేనన్నా, నువ్వెక్కడి నుంచి వచ్చినావు? మీ ఆర్య బ్రాహ్మణి వ్యవస్థ వచ్చిందే, ఈ మనువాదం వచ్చిందే విదేశాల నుంచి. విదేశీ ఆర్య బ్రాహ్మణ వ్యవస్థ వచ్చి మా మీద పెత్తనం చేసి మా మెదళ్లలో నింపాలని ప్రయత్నం చేస్తున్నారు. హేతువాద ఆలోచన, భౌతికవాద ఆలోచన, ప్రశ్నించే తత్వం నా దేశ మూలవాసుల సొత్తు, మా భారతీయుల సొత్తు ఇదే. సింధు నాగరికత విలసిల్లి సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి చెంది వ్యవసాయాన్ని, నదుల నీళ్లను మళ్లించి వ్యవసాయాన్ని కనిపెట్టిన నేల ఇది. వి ఆర్ ద సైంటిస్ట్. సో ఆ విధంగా తయారైన ఈ వ్యవస్థ, చార్వాకులు, లోకాయుతులు మాకు ప్రశ్నించడం నేర్పారు. అజితకేశ కంబలి, మక్కాలి ఘోషాల్ లాంటి మా మేధావులు, మా తత్వవేత్తలు మాకు నేర్పింది ఇదే, ప్రశ్నించే తత్వాన్ని. నీ కర్మకాండల్ని, నీ వేదాల్ని, నీ యజ్ఞయాగాల్ని కొన్ని వేల సంవత్సరాల క్రితమే ప్రశ్నిస్తే ఈ రోజుకి సమాధానం చెప్పుకోలేక, తలెత్తుకొని తిరగలేక మా గ్రంథాలన్నింటినీ కాల్చేసి మా మీద దాడి చేసిన వాళ్ళు కదా, మీరు చంపిన వాళ్ళు కదా, హత్యలు చేసిన వాళ్ళు కదా ఈ దేశ మేధావుల్ని, తత్వవేత్తల్ని. ఇంకా మీరు చేసిన కుట్రేంది? పిసి రాయ్ అనే సైంటిస్ట్ హిస్టరీ ఆఫ్ హిందూ కెమిస్ట్రీ పుస్తకం రాశాడు. హిస్టరీ ఆఫ్ హిందూ కెమిస్ట్రీలో ఏం రాశాడు? ఒకప్పుడు చార్వాకులు, లోకాయుతులు ఈ దేశంలో చాలా ఉన్నతంగా ప్రశ్నించే తత్వాన్ని, భౌతికవాద వారసత్వాన్ని దేశానికి అందించారు. ఆ తరువాత బ్రాహ్మణీయ వ్యవస్థ పెద్ద ఎత్తున ఎదిగిన తర్వాత యజ్ఞయాగాల పేరుతో వ్యవసాయానికి వెళ్ళవలసిన పశువుల్ని యజ్ఞయాగాదుల్లో పెద్ద ఎత్తున ఊచకోతకు వస్తుంటే బౌద్ధం వచ్చి, జైనం వచ్చి వాటిని ఆపి తిరిగి వ్యవసాయం అభివృద్ధి, ఆ తద్వారా వృత్తుల అభివృద్ధి, ఆ వృత్తుల అభివృద్ధి నుంచి వృత్తులు ఎంత అభివృద్ధి చెందినాయో వాటి నుంచి అంతా సైన్స్ అభివృద్ధి చెంది. మెటలర్జీ ఎక్కడి నుంచి వచ్చింది? అనేక, ఈవెన్ భౌతిక శాస్త్రం, కెమిస్ట్రీ, ఇలాంటి అనేక రసాయన శాస్త్రాలు, మెడికల్ సైన్స్
ఎక్కడి నుంచి వచ్చింది? మీరు మెడికల్ సైన్స్ అనగానే చార్వాకుడు సుశ్రుతుడు గురించి చెప్తారు. చార్వాకుడైనా సుశ్రుతుడైనా ముందు చేయాల్సిన పని ఏంటిది? మెడికల్ సైన్స్ అభివృద్ధి కావాలంటే ముందు శరీరాన్ని కోయడానికి ముందు ఒక జంతువును కోయాలా. మేము తినేటప్పుడు మేము కోసుకునే జంతువు, మేము కోసుకునే మేకో, మేము కోసుకునే ఇంకో జంతువు, దాంట్లో కదా మేము భాగాలు చూసింది. ఆ భాగాల ఆధారంగా మనుషుల అవయవాలు కూడా ఏ విధంగా ఉన్నాయా లేవా అని పరిశీలించడానికి శవాన్ని కోస్తే వీడికి క్షుద్ర పూజ చేస్తుండంటివి, వీడికి మంత్రాలు అంటగడుతుంది. క్షుద్ర పూజ అనడంలోనే మీరందరూ కూడా మనందరం కూడా పదాలు వాడతాం. క్షుద్ర పూజ, క్షుద్ర విద్య అంటారు. క్షుద్ర విద్య అంటే ఈ బాణామతి చేతబడులు కావండి, శూద్రుల విద్య. శూద్రులు చేసిన సైన్స్ అండ్ టెక్నాలజీ, శూద్రుల వృత్తుల్లో ఉండే సైన్స్ అండ్ టెక్నాలజీ, నా కుండలు చేయడంలో ఉండే సైన్స్ అండ్ టెక్నాలజీ, నేను మొగ్గం వేయడంలో ఉండే సైన్స్ అండ్ టెక్నాలజీ, బట్టలు ఉతకడానికి ఆ సౌడు వాటిలో ఉండే రసాయనాలను అర్థం చేసుకొని మలినమైన బట్టల్ని తెల్లగా తయారు చేసిన రసాయన విజ్ఞానాన్ని నా జంతువు చచ్చిపోయిన తర్వాత కుళ్ళి కంపు కొడుతున్న చర్మాన్ని తీసుకొచ్చి తెల్ల తుమ్మ చెక్క, నల్ల తంగేడు చెక్క తెచ్చి దంచి ఆ ఒక నీళ్ళల్లో కలిసి దాన్ని నానబెట్టి ఎండబెట్టి అది కంపు కొట్టకుండా తయారు చేసిన మొట్టమొదటి కెమికల్ సైంటిస్టులం కదా మేము. వి ఆర్ ద సైంటిస్ట్. మా దగ్గర నుంచి కదా సైన్స్ పుట్టింది, నా వృత్తుల్లో నుంచి కదా సైన్స్ పుట్టింది. ఇది శూద్ర విద్య అవుతుందా, క్షుద్ర విద్య అవుతుందా? శూద్ర విద్య అనేది ఇది క్షుద్ర విద్య అయితే మరి ఏ విద్య గొప్పది? మొత్తం రాయిని చెక్కి ఆరుగాలం కష్టపడి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కష్టపడి కొన్ని రోజులు నెలల పాటు కష్టపడి ఒక రాయిని చెక్కి అందమైన శిల్పం తయారు చేసిన వాడేమో అదేమో క్షుద్ర విద్య అవుతుంది. అది తీసుకెళ్లి గుళ్ళ పెట్టి నువ్వు 4 నీళ్ళ సుక్కలిట జల్లి, ఇంత పసుపు కుంకుమ జల్లి నేను ప్రాణ ప్రతిష్ఠ చేసిన అది మహావిద్య, పవిత్రమైన విద్య అనేది. ఎలా? బిల్డింగ్ కష్టపడి ఏ రాయి ఎక్కడ పెట్టాలి, ఎంతది ఎక్కడ పెట్టాలని వాటన్నిటినీ ఒక సివిల్ ఇంజనీరింగ్ పద్ధతి నేర్చుకొని మేము బిల్డింగ్ అంతా కట్టిన తర్వాత వాస్తు పేరుతో ఇది ఇక్కడ పెట్టు, అది అక్కడ పెట్టు అంటే నీదేం పవిత్రమైన విద్య అవుతుంది, మాదేమో క్షుద్ర విద్య అవుతుందా? రోగాన్ని తగ్గించిన వైద్యులదేమో క్షుద్ర విద్య అవుతుంది. మంత్రం ఇచ్చింది రోగం తగ్గిస్తుందని చెప్తేనేమో మీదేమో పవిత్ర విద్య అవుతుందా? ఈ దేశంలో దేవుణ్ణి నాస్తికులు కానీ, హేతువాదులు కానీ, భౌతికవాదులు కానీ ప్రశ్నించి అసలు సత్యం ఏదో తెలుసుకోమంటారు. కానీ దేవుణ్ణి నమ్మని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అంటే ఈ దేశంలో బ్రాహ్మణ పూజారులు మాత్రమే. మీకు డౌటా? వాళ్ళే చెప్తున్నారు మిత్రులారా, నేను చెప్పలా, వాళ్ళ పురాణాల్లో చెప్తున్నారు. ఏం చెప్తున్నారు తెలుసా? జగత్ సర్వం దైవాధీనం, దైవం మంత్రాధీనం. జగత్ అంతా దైవం ఆధీనంలో ఉంది, ఆ దైవం మంత్రం యొక్క ఆధీనంలో ఉంది. తన్మంత్రం బ్రాహ్మణాధీనం. ఆ మంత్రం ఎవరి చేతిలో ఉంది? నా చేతిలో ఉంది, నా నోట్లో ఉంది. బ్రాహ్మణో మమ దేవత. ఇప్పుడు చెప్పు, ఎవరి ఆధ్వర్యంలో ఉన్నారు, ఎవరి మీద పెత్తనం చేస్తున్నారు? ఈ దేవుడి మీద పెత్తనం చేస్తున్న వాళ్ళెవరు? దేవుడిని గుప్పెడ పెట్టుకున్న వాళ్ళెవరు? అసత్యాల్ని, అబద్ధాల్ని ఎన్నాళ్ళని నమ్మిస్తారు. ఈ నమ్మించడమే నేటి పాలకులు చేస్తున్నారు. అందుకే ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ని నిర్వీర్యం చేసి జరగకుండా చేసి, జరగాల్సిన సైన్స్ చర్చలు జరగకుండా చేసి దాన్ని ఒక సూడో సైన్స్ కాంగ్రెస్ గా మార్చివేయడమే కాకుండా 104 సంవత్సరాల చరిత్ర కలిగిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ కరోనా టైంలో మాత్రమే ఒక 2 సంవత్సరాలు జరగకుండా ఆగిపోయింది. ఆ తర్వాత మళ్ళా జరగడం మొదలుపెట్టిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ని అసలు ఈ సైన్స్ ఎందుకు రాయ్యా, వీళ్ళకి సైన్స్ తెలిస్తే వీళ్ళ మెదళ్ళు చైతన్యవంతమైతే ఇక మా పీఠాలు కదులుతాయి, మాకు ఓట్లేసేది ఎవడు, ఓట్లేసే యంత్రాలు కదా వీళ్ళు మారాలని ఈరోజు కేంద్ర ప్రభుత్వం, మోడీ అధికారంలో ఉన్న ప్రభుత్వం ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ని ఈ సంవత్సరం జరగకుండా నిర్వీర్యం చేసి పడేసి, జరగకుండా నిధులని ఆపేసింది. అంతే కదా, మీరు మనిషిని చావాలంటే ఏం చేయక్కర్లే, ఆక్సిజన్ ముక్కు మూస్తే చాలు, ఆక్సిజన్ సప్లై చేస్తే ఆపేస్తే చాలు. సో నిధులు బంద్ చేసింది. మరి నిధులు ఎవరికి ఇస్తారంట?
ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ కి అఫీషియల్ గా ప్రభుత్వం ప్రతి ఏడు భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ప్రధానమంత్రి అఫీషియల్ గా ఇనాగ్రేట్ చేసి ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ కి నిధుల కోత పెట్టి మరి నిధులు ఎవరికి ఇస్తారట? ఆర్ఎస్ఎస్ సంస్థ అయిన విజ్ఞాన భారతి అనే ఒక సంస్థ, సూడో సైన్స్ ను ప్రచారం చేసే సంస్థ, మనతోటి ఆవు మూత్రాన్ని పేడని తినిపించి తాగిచ్చే సంస్థ, అశాస్త్రం అవైజ్ఞానిక భావజాలాన్ని వందల సంవత్సరాలు వేల సంవత్సరాలు సమాజాన్ని నడిపించే విజ్ఞాన భారతి సంస్థ ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ జరిగితే దానికి ఫండ్స్ ఇస్తారు. మీలో కూడా టీచర్లు కొంతమంది పోయి ఉంటారు, మనం పోయినమో లేదు కానీ మనం మీ ఫ్రెండ్స్ టీచర్లు మీ తోటి కొలీగ్స్ పోయి ఉంటారు కదా, అక్కడికి ఏదో ఎత్తుకొని ఏదో జరుగుతుందని పిలిచారని. అక్కడ జరిగే చర్చ అంతేంది? గత 90 సంవత్సరాలకు కానీ గత 75 సంవత్సరాల్లో గత 65 సంవత్సరాల్లో ఏం జరగలేదు, ఏమైనా ఈ 10 సంవత్సరాల్లోనే మొత్తం సైన్స్ అండ్ టెక్నాలజీ ఎదిగిపోతా ఉందని. చంద్రయాన్ ఎదిగింది. ఇస్రో మొదలు కాకపోకుంటే ఇస్రో ఎడ్ల బండ్ల మీద సైకిళ్ల మీద తన రాకెట్ పరికరాలను తీసుకెళ్లడం మొదలు పెట్టకపోయి ఉంటే, ఆ మొదటి అడుగు పెట్టకపోయి ఉంటే ఈరోజు చంద్రయాన్ ఎలా ఎగిరి ఉండేది? చంద్రయాన్ 3 ఎలా అక్కడ రోవర్ ల్యాండ్ అయ్యి ఉండేది? ఈ 10 ఏళ్లలోనే అంత అభివృద్ధి చెందిందా? ఈ 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి ఏంటంటే దేశంలో ఉన్న సైన్స్ సంస్థలన్నిటినీ మూసేయడం, సైంటిస్టులకు ఇచ్చే అవార్డులని, సైన్స్ ప్రచారానికి ఇచ్చే అవార్డులను 300కు పైగా అవార్డులను రద్దు చేయడం, సైన్స్ రంగానికి ఇచ్చే నిధులను కోత పెట్టడం, విజ్ఞాన ప్రసార లాంటి సైన్స్ ని ప్రచారం చేసి ప్రజల్లో సైన్స్ లిటరసీ కోసం ప్రయత్నం చేసే ప్రభుత్వ సంస్థల్ని సమూలంగా నాశనం చేయడం, మొత్తంగా భారతదేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ చదువుని, విద్యని మన తరానికి, మన పిల్లలకి లేకుండా దూరం చేయడం. వాళ్ళు ఎట్లాగూ విదేశాలకు వెళ్ళి చదువుకుంటారు, వాళ్ళు చదువుకునేది విదేశాలకు వెళ్ళి పిల్లలు చదువుకుంటారు. ఈరోజు మీరు చూడండి, ఆర్ఎస్ఎస్ బీజేపీ పిల్లలందరూ ఎక్కడున్నారు? వాళ్ళందరూ విదేశాల్లో చదువుకుంటారు, విదేశాల్లో ఉద్యోగాలు చేస్తుంటారు, మనకు మాత్రం దేశభక్తి బోధిస్తుంటారు. కాబట్టి ఇలాంటి అంశాలన్నిటినీ మనం గుర్తుపెట్టుకోవడమే కాకుండా మనం చేయాల్సిన పని, ఈరోజు పెద్ద ఎత్తున మూఢత్వాన్ని సమాజంలోకి దింపుతా ఉన్నారు, పెద్ద ఎత్తున అవైజ్ఞానిక అన్సైంటిఫిక్ భావజాలాన్ని మనలోకి తెచ్చి పెడుతున్నారు, మన టెక్స్ట్ బుక్లు అవి నింపుతున్నారు. చదువుల తల్లి సావిత్రిబాయి పూలే వచ్చేంత వరకు, జ్యోతిబా పూలే వచ్చేంత వరకు మన గుడిసెల్లోకి అక్షర వెలుగులు రాలేదనేది నిజం. కానీ వందల వేళ్ల నుంచి సరస్వతి దేవిని తెచ్చిపెట్టారు. ఈరోజు ఏ స్కూల్ పోయినా మీకు సర్కార్ బడి పోతే సరస్వతి బొమ్మ కనపడతా ఉంది. ఏ రోజైనా సరస్వతి దేవి మన గుడిసెల్లోకి ఒక అక్షరం ముక్క తీసుకొచ్చిందా? మరి చదువుల తల్లి సావిత్రిబాయి పూలే, జ్యోతిబా పూలేల గురించి కదా మనం మాట్లాడుకోవాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి కదా మనం మాట్లాడుకోవాలా. వర్ణ వ్యవస్థ నిరసించిన బుద్ధుడి గురించి, వేమన గురించి కదా మనం మాట్లాడుకోవాలా. వర్ణ వ్యవస్థను ఎదిరించి నిలబడ్డ వీర బ్రహ్మేంద్రం గురించి కదా మనం మాట్లాడుకోవాలా. సో అలాంటి అన్సైంటిఫిక్ భావజాలం మొత్తం మన టెక్స్ట్ బుక్ లో చేరిన తర్వాత మనతోటి ఏం చెప్పియాలని చూస్తున్నారు ఈ పాలకులు? అన్సైంటిఫిక్ అంశాలని చెప్పియాలని చూస్తున్నారు. ఒక్క ముక్క మనం సైంటిఫిక్ అంశం మాట్లాడినామా, కోటగిరిలో ఏం జరిగిందో మన మల్లికార్జున్ మాస్టర్కి మీ అందరికీ తెలుసు. అంతేకాదు, ఎవరైతే సైంటిఫిక్ అంశాలను బోధిస్తారో ఆ టీచర్ల చుట్టూ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఈరోజు ఉపాధ్యాయ సంస్థల యొక్క బాధ్యత చాలా పెరిగింది. వైజ్ఞానిక భావజాలం సమాజంలో పెరిగేటట్టు చూడడం. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 51A చాలా స్పష్టంగా రాసుకున్నాం. టు డెవలప్ సైంటిఫిక్ టెంపర్, స్పిరిట్ ఆఫ్ ఇంక్వైరీ, హ్యూమనిజం అండ్ రిఫార్మ్. వైజ్ఞానిక దృక్పథాన్ని, వైజ్ఞానిక పరిశీలన స్ఫూర్తిని, మానవవాదాన్ని, సంస్కరణాభిలాషను పెంపొందించడం పౌరుల ప్రాథమిక బాధ్యత అని చేసి రాసుకున్నాం. మరి ఉపాధ్యాయులుగా బెత్తం పట్టుకొని మమ్మల్ని, మా పిల్లల్ని మమ్మల్ని కొట్టుతున్న మీరు ఈ రోజు ఆ సైంటిఫిక్ టెంపర్ ని దెబ్బతీస్తూ అన్సైంటిఫిక్ విధానాన్ని ప్రవేశపెడుతున్న ఈ పాలకుల మీద ఏ బెత్తాన్ని ఎక్కుపెట్టాలో ఆలోచించమని చెప్పడానికి, మిమ్మల్ని కోరడానికే నేను మీ ముందుకు వచ్చాను. మీ బెత్తాన్ని అక్కడ పెట్టండి ఆ పాలకుల మీద. అదే పెడుతున్నారు మీరు, హక్కులకై కలబడు అని. అలా కలబడ్డంలో మనందరం కలిసికట్టుగా కలబడదాం. వైజ్ఞానిక విద్య ప్రజలందరికీ అందేటట్టు చూడడం అనేది మీ లక్ష్యాల్లో మీరు రాసుకున్నారు, దానికోసం మీరు కృషి చేస్తున్నారు.
కాబట్టి మనందరం కలిసికట్టుగా ఒక వైజ్ఞానిక సమాజాన్ని ఏర్పాటు చేయడానికి, వైజ్ఞానిక భారతాన్ని నిర్మించడానికి, మూఢత్వాన్ని తరిమి ప్రజలందరినీ విజ్ఞానవంతుల్ని చేయడానికి, ముఖ్యంగా మన దగ్గరికి వచ్చిన విద్యార్థులను విజ్ఞానవంతులు చేసి వారు మరింత విజ్ఞానవంతులుగా ఎదిగి ఈ సమాజం ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళేటట్టు చేయడానికి సమసమాజంలో భాగంగా, సమసమాజ నిర్మాణంలో భాగంగా వైజ్ఞానిక సమాజాన్ని నిర్మాణం చేయడంలో మనందరం భాగస్వాములు కావాలని కోరడానికే నేను మీ ముందుకు వచ్చాను. సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఎంత విష ప్రచారం చేయాలో అంత విష ప్రచారం చేస్తున్నారు. దా భ్రమల్లో మనం కూడా పడుతున్నాం, అభ్యుదయవాదులు అనుకునే వాళ్ళం కూడా పడిపోతున్నాం. ముఖ్యంగా ఈ మధ్య యూట్యూబ్లు ఓపెన్ చేస్తే చాలు వచ్చేదంతా అన్సైంటిఫిక్ అంశాలే. చూడబోతే అబ్బా ఎంత సైన్స్ ఉందో ఇందులో అనేట్టు ఉంటుంది, కానీ అందులో అన్సైంటిఫిక్ అంశాలు ఉంటాయి. కాబట్టి ఈ అన్సైంటిఫిక్ ఏది, సైంటిఫిక్ ఏందని తెలుసుకోవడమే ఈరోజు పెద్ద ఛాలెంజ్ కింద మన ముందు నిలబడింది. అన్సైంటిఫిక్ ని తరిమి సైంటిఫిక్ అంశాలను మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మన జీవితంలో ఆచరణ ఏమి తినాలో, ఒక ఆయన వచ్చి మిల్లెట్సే తినమంటాడు, ఒక ఆయన వచ్చి కొబ్బరి నూనె తాగమంటాడు, ఇంకొక ఆయన వచ్చి యోగా మొత్తం చేస్తే చాలు మన టీచర్లు బయలుదేరుతారు. అసలు యోగా గురించి మీకేం తెలుసు అని. ఇంకొక ఆయన వచ్చి ధ్యానం ముక్కు మూసుకోండి అంటాడు, ముక్కు మూసుకొని చూడు నీకు ధ్యానం సంగతి అర్థమవుతుంది. కాబట్టి ఇలాంటి అన్సైంటిఫిక్ అంశాలన్నీ తెస్తున్నప్పుడు మనం సైంటిఫిక్ టెంపర్ అంటే ఏదో మన పిల్లలకి నేర్పాలి. సైన్స్ లిటరసీ అనే దాని వైపు మనం మళ్ళీ అడుగు వేయాల్సిన అవసరం ఉంది. ఈ సైన్స్ లిటరసీ కోసం, సమాజంలో సైన్స్ లిటరసీని పెంపొందించేటట్టు చేయడం కోసం విద్యార్థులందరినీ, మన భావితరాన్ని వైజ్ఞానిక దృక్పథంతో కలిగిన పౌరులుగా తీర్చిదిద్దడంలో మీరు మేము మనందరం కలిసి పనిచేద్దామని తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన మేము ప్రతి సంవత్సరం ఉమెన్ టీచర్స్ ఫెస్ట్, అదేవిధంగా సైన్స్ టీచర్స్ ట్రైనింగ్ ఇవన్నీ నిర్వహించడం ద్వారా ఈ సైన్స్ లిటరసీని పెంపొందించే కర్తవ్యంలో ఉన్నాం. సైంటిఫిక్ టెంపర్ని పెంపొందించే పనుల్లో ఉన్నాం. అందరం కలిసికట్టుగా పనిచేద్దాం, వైజ్ఞానిక సమాజాన్ని నిర్మిద్దామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ, ధన్యవాదాలు ఈ అవకాశం కల్పించినందుకు.